బంకీపూర్ లేదంటే బాంకీపూర్ బీహార్లో ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ తరఫున గెలిచాడు. ఇక్కడ నిన్నటి నుంచి హోరెత్తుతుంది. అబ్బా, ఆయన విజయం అసామాన్యమైనది, బీజేపీకి ఇది చెంపపెట్టు, గేమ్ చేంజరు, మార్పుకి ఇది సంకేతమా, ఏం చెబుతుంది ఈ లెసను అనుకుంటూ. నిజంగా అంత సీన్ ఉందా? ఆడున్న 294 నియోజకవర్గాలు లేదంటే 254 అనుకోండి, ఎంత అయితే ఎంత బీహార్ అసెంబ్లీలో అది ఒక సీటు మాత్రమే. జస్ట్ బైపోల్స్ జరిగాయి అక్కడ. ఎలా జరిగాయి? నితిన్ నబీను రాజ్యసభకి తీసుకెళ్తే ఆయన గత 5 దఫాలుగా ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా దానికి రాజీనామా చేశారు. సో బైపోల్స్ వచ్చినాయి. ఇలాంటి చోట ఆయన గెలిచేది 19 ఎన్ని ఓట్ల మెజారిటీ అంటే దాదాపుగా 20,000 ఓట్ల మెజారిటీ. మరి బీజేపీకి, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి ఎన్నెన్ని వచ్చాయంటే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీకి 14,263 చిల్లర ఓట్లు వచ్చాయి. మరి ఆయన మెజారిటీ 20,000. అంటే ఈ రెండు పార్టీలను కలిపినా కూడా ప్రశాంత్ కిషోర్ కన్నా వెనకబడ్డా ఈ రెండు అనేది అర్థమవుతుంది. కానీ అంత మాత్రం చేత బీహార్లో ఏదో పెద్ద గేమ్ చేంజరు అనుకోవటానికి ఉందా? లేనే లేదు. నేను ఒక విషయం చెప్తాను. జన్ స్వరాజ్ అనేది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2 ఏళ్ల ముందు నుంచి ఆయన తిరుగుతున్నాడు పార్టీ పెట్టుకొని. పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయింది, డిపాజిట్లు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ అధినేతగా అక్కడ నిలబడ్డాడు, గెలిచాడు. ఒకవేళ గెలవకపోతే ఏమై ఉండేది? ఇతనే అంటే డైరెక్ట్గా అతను గెలవకుండా పార్టీ క్యాండిడేట్లు నిలబెట్టిన తర్వాత ఓడిపోయాడు. ఇప్పుడు ఇతను ఓడిపోయాడు అనే ఒక ఎగతాళనైతే తప్పకుండా ఎదుర్కొనేవాడు కదా. ముందు గెలుపు ఎవడికి పాఠం అంటే ఆయనకి పాఠం. ముందు గెలుపు ఆయనకి ముఖ్యం. ఆయన పరువును దక్కించారు బీహార్లోని ఆ యొక్క బంకీపూర్ నియోజకవర్గ ఓటర్లు. ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక ఎవరికి ఇది గుణపాఠం అంటే, ఇక్కడ బీజేపీ ఒక్కరిని నిలబెట్టినా కూడా గెలుస్తుంది మోడీ పేరు చెప్పుకొని అని చెప్పేసేసి రవిశంకర్ ప్రసాద్ గారని గతంలో ఐటీ కమ్యూనికేషన్ మినిస్ట్రీ వెలగబెట్టారు. ఆయన్ని ఎందుకనో మరి బీజేపీ పెద్దలు దూరం పెట్టేసేసి ఈసారికి ఇలా కానిచ్చేద్దామని చెప్పేసి ఒక మాజీగా మిగిల్చారు. అలాంటి రవిశంకర్ ప్రసాద్ గారు ఆ కామెంట్ చేయడంతో ఏమని, ఇక్కడ ఎవరిని నిలబెట్టినా కూడా గెలిచేస్తారు అని ఆ కామెంట్ కనుక నిజంగా చేసి ఉంటే అతనికి ఫ్లిప్పర్ షాట్ అది. మరి అంతే కదా, నువ్వు ఎవరినో నిలబెడితేనే గెలుస్తారన్నావు, కానీ ఇక్కడ మీ పార్టీ క్యాండిడేట్ ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ ఒక రకంగా సొంత నియోజకవర్గంలోనే ఓడగొట్టారు. ఇప్పుడు ఏమంటారు అన్నట్లుగా. ఇంకొక అనాలిసిస్, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ కాస్త కూస్తో ఆ పార్టీ ప్రతిపక్షంగా చెప్పుకోవడానికి వీలుంది బీహార్లో. మరి ఆ పార్టీ 3rd ప్లేస్కి పడిపోయింది. కొత్త పార్టీ జన్ స్వరాజ్ అనేది ఇక్కడ గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడే కావచ్చు, ఫౌండరే కావచ్చు. పీకే వ్యూహాలు పెద్దగా ఫలితం ఇస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే జన్ స్వరాజ్ గెలవడం ద్వారా రాష్ట్రీయ జనతాదళ్ ప్లేస్లో ఇంకో కొత్త పార్టీకి అవకాశం ఇస్తున్నారా బీహారీ ఓటర్లు అనేది ఇప్పుడు ఒక ఆలోచించదగినటువంటి విషయం. ఆ లెక్కను చూసినప్పుడు ఏమవుతుంది, ఆర్జేడీకి ఇది ఒక మేలుకొలుపు. నువ్వు కాకపోతే అంటే నీ రాజకీయంతో విసిగెత్తిపోయిన వాళ్ళకి నీ రాజకీయాలకి అవసరం లేదు, ఇకపై మాకు ఒక కొత్త పార్టీ ఉంది, ప్రతిపక్షంకైనా సరే అధికార పక్షంకైనా మాకంటూ ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పుకోవడానికి ఒక ఛాన్స్ దొరికింది. మొత్తం ఒక్క సీట్తో ఇంత గేమ్ చేంజింగ్గా అంటే ఒక్కొక్కసారి అవ్వచ్చు అని అంత మాత్రం చేత ఇదేదో బీహార్లో భూకంపం వచ్చేసింది, ఇక మొత్తం బీజేపీ ఈసారి గెలవదు, మొత్తం గెలిచే వాళ్ళంతా మా వాళ్ళే అని ప్రతిపక్షాలు చెప్పుకునేంత స్థాయిలో ఏం లేదు. అయితే సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పార్టీల పట్ల ప్రజల్లో కాస్త కూస్తో విముఖత వస్తుంది అని చెప్పడానికి ఈ ఫలితాన్ని మనం అన్వయించవచ్చు. అట్లానే బీహార్లో తిరిగి నితీష్ కుమార్ని సీఎంని చేయాలి
ఆ ప్రకటన చేయండి అని కాంగ్రెస్ కానీ, అంటే నవంబర్లో 2025 నవంబర్లో రాహుల్ గాంధీ కానీ మరొకళ్ళు కానీ బాగా ప్రచారం చేశారు. ఎందుకు అంటే ఆయన వయసు అయిపోయింది, ఇక ఆయన మంత్రి పదవి కాదు కదా, అసలు రాష్ట్ర రాజకీయాల నుంచే తప్పించే కుట్ర జరుగుతోంది అనేది వాళ్ళ వాదన. మన రాహుల్ గాంధీ కానీ తేజస్వి యాదవ్ కానీ అదే నిజమైంది. ఇప్పుడు ఆయనని తప్పించి సమ్రాట్ చౌదరికి అవకాశం ఇవ్వడాన్ని కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నాడు ఆ రాష్ట్రంలో వాళ్ళు, ముఖ్యంగా ఈ భూమిహారులు, కుర్మి కులస్తులు. అందుకనే ఈ కుర్మి కులస్తుల్లో ఎక్కువ శాతం ఈసారి మన ప్రశాంత్ కిషోర్కి ఓటు వేశారు ఈ నియోజకవర్గంలో అని చెప్తారు. అది ఒకటే కాదు, రాష్ట్రీయ జనతాదళ పార్టీకి రెగ్యులర్గా ఒక ఓటు బ్యాంకుగా చెప్పుకునే ముస్లిమ్స్ తాలూకు ఓట్లు కూడా ఈ ప్రశాంత్ కిషోర్కే పడ్డాయి అనేది ఎక్కువ మంది చెప్తున్నమాట. అంటే ఆ డేటాని బట్టి కానీ మరొకటి కానీ. సో ఇన్ని సమీకరణాలు కలిసి రావడంతో ఆయన గెలిచారు తప్పితే మరొకటి కాదు అనేది అర్థం చేసుకోవాలి మనం. జుమిట్ అది అర్థం చేసుకోకుండా కేవలము ఏదో గేమ్ చేంజింగ్ డెవలప్మెంట్ ఇది, గ్రౌండ్ బ్రేకింగ్ ఈవెంట్ ఇది, బీహార్లో అంతా మార్పు వచ్చేసేసింది, ఇక ఎన్డీఏకి కష్టకాలమే అనుకుంటే అంతకన్నా అవివేకం ఇంకొకటి ఉండదు. ఇలాంటి భూమి బద్దలయ్యే భూకంపాలు, ఇలాంటి గేమ్ చేంజింగ్ ఈవెంట్లు గత 12 ఏళ్ళలో చాలా చూసాం మనం. అయితే మార్పు అనేది అనివార్యం. ఆ మార్పు ఒక్కొక్కసారి అనూహ్యంగా కూడా వస్తుంది అనడానికి చిన్న చిన్న సంకేతాలుగా వీటిని చెప్పుకోవచ్చు. అంత మాత్రం చేతనే ఇక్కడ ఏదో జరిగిపోయింది, బీజేపీకి ఏ పాఠం నేర్పుతుందో మీరు గమనించారా, మీరు తెలుసుకున్నారా, మీకు అర్థమైందా అని అనుకుంటే పొరపాటు, చాలా పెద్ద పొరపాటు అది. ఎలాగంటే ఇప్పుడు మనం చెప్పిన డేటా కానీ ఈ ఈక్వేషన్స్ని కానీ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక బైపోల్ని పట్టుకొని, అంటే ఆ బైపోల్ని ఈవెన్ బీజేపీ గట్టిగా తీసుకోపోయి ఉండొచ్చు, వదిలేసి ఉండొచ్చు. ఈ ప్రజాస్వామ్యం అనేవాడు ఒక ప్రక్రియ ప్రహసనాన్ని మార్చేశారు కదా ఈవీఎంల ద్వారా. అందులో మళ్ళీ తిరిగి మనం పాల్గొనటానికి కూడా ఒక ఛాన్స్ తీసుకొని ఉండవచ్చు. ఇవన్నీ ఆలోచించి నిజంగా ఇక్కడ ఏం జరిగింది అనేదాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పైగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా కొంతమంది చెప్తారు, ఓ పోలింగ్ పర్సంటేజ్ సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ 7% తగ్గిపోయింది, ఎవరు రాలేదు, ఆ యువత కనుక వచ్చి ఉంటే బీజేపీనే గెలిచి ఉండేదేమో అని. ఇఫ్లు కాంట్లు బట్టలు రిజల్ట్ వచ్చిన తర్వాత పనిచేయి. సక్సెస్ ఓన్లీ స్పీక్స్ అని చెప్తూ ఉంటారు కదా, అంటే విజయం మాత్రమే మాట్లాడుతుంది, మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడినా అది పట్టించుకోదు అని. అట్లా బీహార్లో ఈ ఒక్క బైపోలు జనసురాజ్ పార్టీకి ఆరంభం కింద చెప్పుకోవాలి. అంతకుమించి నా దృష్టిలో పెద్దగా ప్రాధాన్యత ఉంది అని నేనైతే అనుకోను. ఉందనుకునే వాళ్ళు అనుకోవచ్చు నిరభ్యంతరంగా.